హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు తిండి పోటీ వచ్చేసి రాజరెడ్డి అన్నయ్యకు, బావకు, నాకు తిండి పోటీ. ఇది వరకు అన్నయ్య గెలవడం జరిగింది. ఇగో వీడియో రూపకంగానే నేను అన్నయ్యకి గెలిచిన పైసలు ఇచ్చేస్తా ఉన్నా. అన్నయ్య మరి అక్కకు చీర కొనిస్తాడో మరి ఏం కొనిస్తాడో నాకు తెలియదు, కానీ నేనైతే ఇచ్చేస్తూ ఉన్నా. ఈరోజు ఫుడ్ ఛాలెంజ్లో ఫుడ్ వచ్చేసి అన్నం, ఎగ్ బజ్జీ, షవర్మా, చికెన్ షవర్మా, పప్పు దాల్చా, పచ్చి పులుసు. ఇన్ని కాంబినేషన్స్తో పాటు వెరైటీ ఉండాలని చెప్పేసి పప్పు దాల్చా పచ్చి పులుసు ఎందుకు పెట్టినామంటే బావ నేను పప్పు దాల్చాలో ఈజీగా గెలుతా అని అన్నాడు. అందుకని చెప్పి ఇట్లా పెట్టడం జరిగింది. పప్పు దాల్చతో సహా జస్ట్ ఎగ్గులు, ఈ 3 ఎగ్గులు మంచిగా కట్ చేసి పెట్టుకున్నాం. ఎగ్ మంచి ప్రోటీన్, చికెన్ ఇందులో షవర్మాలో చికెన్ ఉంది, చికెన్ కూడా మంచి ప్రోటీన్. ఈ పేపర్ లో చుట్టించారు, మరి ఎప్పుడు తీసుడో తెలుస్తలేదు. రిబ్బన్ ఎప్పుడు కట్ చేద్దామా ఎప్పుడు ఓపెన్ చేద్దామా అన్నట్టుగా ఉంది. ఎందుకంటే షవర్మా దీన్ని చాలా రోజులు అవుతుంది కాబట్టి. ఏమో నానా రకాలు తిండి రుచులు ఎన్నో రకాలు పెంచేసిర్రు. రొట్టెకు కూర అద్దుకొని తినే రోజుల నుంచి ఇదే రొట్టెల కూర మసిచ్చి దానికి బొచ్చడి రేట్లు పెడతాను. మళ్ళీ దానిలో అదొకటి ఇదొకటి వేసి దానికి రుచి పెంచుతాను. చికెన్ మంచిగా కాల్చి బొగ్గుల మీద కాల్చిన చికెన్ మధ్యలో పెట్టి చికెన్ షవర్మా అంటారు. చిన్నప్పుడు మా గ్యాస్ తో కాలుతారు, కానీ గ్యాస్ తో కాలుతారు, దాని మంట తగులుతా ఉంటది. అదే అట్లాంటి ఫీలే కదా అని చిన్నప్పుడు మా అమ్మమ్మ అయితే జొన్న రొట్టె మీద నెయ్యి కారం రుద్దిచ్చేది, అదే తినేది, అదే షవర్మా మాకు అప్పుడు అయితే. కావచ్చు, మాకైతే పులుసు వచ్చేది ఇంత ముక్కలేసి, ఒక ముక్కేసి 4 గంటల పులుసు వచ్చేది. చికెన్ అట్లా తినేది మాకు వేరే. సరే, ఇప్పుడు నాకు నచ్చిన ఫుడ్ కాబట్టి 2000 పెడుతున్నాయి. 2000 రూపాయల నుంచి 2000 పెరిగింది. ఈ 1000 రూపాయలు పక్క పెట్టుకున్నాడు, మళ్ళీ 2000 పెంచినా అన్నాడు. అబ్బా, మొన్ననే గెలిచినావు అన్నయ్య, ఇప్పుడు మళ్ళీ 2000 పెడతాను. నచ్చిన ఫుడ్ కాబట్టి మళ్ళీ 2000 అట. ఓకే, ఈసారి నచ్చిన ఫుడ్ నచ్చినట్టుగా పిచ్చిలు చెప్తే నేను నెక్స్ట్ టైం 2000 ఇస్తా వర్షిగా. ఇస్తావనంటే ఇప్పుడే డిసైడ్ చేస్తాను బాబా, నేను ఓడిపోతానని. ఏమో నేనే గెలుతా కావచ్చు, ఎవరికి తెలుసు. నువ్వు ఎప్పుడు ఇస్తావు చెప్పు ఫస్ట్. నువ్వు ఇప్పుడు గెలుచుతాను పైసలు ఎప్పుడు ఇస్తావు? గెలుచుతాను అన్నేమి అంత కాన్ఫిడెన్స్ చారు అట్లాంటి పప్పు ఉంటే గెలుస్తాడని. అంటే బాగా గెలుతారు కాదు, నీకెప్పుడు ఇస్తావని అంటాను. చూద్దాం, ఆల్రెడీ ఇక్కడ పెట్టేసి అయిపోయింది. ఇద్దరి కాన్ఫిడెన్స్ ని బ్రేక్ చేసి నేను గెలుతా కావచ్చు, ఎవరికి తెలుసు. బ్రేక్ చేస్తావు కానీ ఓకే, మంచిది. అయితే షవర్మా, చికెన్ షవర్మా, ఇది ఎగ్ బజ్జీ, ఇంకా అన్నీ అయిపోవాలి. ఇంకేంది? పప్పు అంటే పప్పు పూర్తిగా అయిపోవాల్సిన అవసరం లేదు కదా. పప్పు అయిపోవాల్సిన అవసరం లేదు, చారు అయిపోవాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఎగ్ అయిపోవాలి, ఇది అయిపోవాలి, రైస్ అయిపోవాలి, షవర్మా అయిపోవాలి. ఈ ప్లేట్ లో అయిపోవాలి. బాగా ఇట్లా పెడతారని తెలిసే నేను షవర్మా పెట్టినా. నాకు తెలుసు, అంటే 1000 రూపాయలు పెడతారు అనుకున్నా. మన నెక్స్ట్ కూడా 1000 రూపాయలు. అన్నయ్యకు గెలవడంతోనే కాన్ఫిడెన్స్ పెరిగింది, ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగింది అనుకుంటా. ఎందుకంటే మొన్న అక్కకి చీరలు మొన్న కొనిచ్చినావా? బుక్ చేసింది ఆల్రెడీ. మొత్తం అక్క అంతా ఆన్లైన్ ట్రెండింగ్ చీరలు. అక్కడ పెడతా అన్నట్టు ఇక్కడ పైసలు మొత్తం నచ్చింది ఆల్రెడీ ఈ రోజు కట్టుకున్నది. ట్రెండింగ్ చీర ట్రెండింగ్ లోనే కడతాంది అక్క. అన్నయ్య గెలిచి అటు ఇస్తాను, మరి నువ్వు గెలిచి నాకు ఇస్తలేవు. నేను గెలిచి నీకు ఇయ్యాలనుకుంటానా, కాకపోతే అది అప్పుడు కాగుతాను. ఓకేనా, ఇక స్టార్ట్ చేద్దామా? 1 బాబా ఏమేమి అయిపోవాలి తెలుసు కదా. ఇవి ఇంట్లో ప్లేట్లనే అయిపోకున్నా సరే. ఓకే, మంచి కాన్ఫిడెంట్తోనే ఉండవు. కొంచెం మెల్ల మాట్లాడతాను, ఎందుకంటే తిన్నాక గట్టిగా వస్తుంది మాట. 1 2 3 స్టార్ట్. అది ఎవ్వరు షవర్మా ఎంచుకోలే, అందరు పప్పే. పప్పులు ఉప్పు ఎక్కువ వేసింది అక్క, పోపు వేసింది నేను, ఉప్పు ఎక్కువ వేసింది మంది అక్క.
విన్నర్ విన్నర్ విన్నదా తినేసింది అన్న. ఏం జరిగింది అసలు? మాయాజాలం ఒక్కడే పెరక గుట్టుకోనా అటు మిగిలిన బో మీరైతే చూడండి కరెక్ట్ చూసి రాలైతే ఏడలేదు. అన్నీ చీటింగ్ అయితే చేయొద్దు. 2000 పెట్టిన చీటింగ్ అబ్బో బాగా మీద చెల్లెల మీద అయితే అసలు చేయొద్దు మరి. అటు మింగింది అసలు నేను పరిస్థితికి ఫోకస్ చేసి సుశాంతరం నువ్వు అటు కెట్టమే చేసావు. అమ్మో ఇది ఇంతకాలం చికెన్ వచ్చింది మనకు తెలిసిన వాళ్ళు ఎందుకు ఇంత ఘోరంగా చికెన్ అవును, ఎప్పుడైనా సన్నగా వస్తుంది కదా, ఇది బాగా వచ్చింది. ఆడ అప్పటికి కొట్టిన బాగానే. ఇంకా సుమారు 1 కిలో చికెన్ ఉన్నది. ఆహా, నువ్వు ఎన్ని సీరియల్ బుక్ చేసుకోటే అమ్మా ఆరా? 6000 3 చీరలు వస్తాయి, 2000 ఒక్కొక్కటి. ఇంట్లో బట్టి 1000 కోటి అనేది నేను గెలవకపోతే నువ్వు నాకు గెలిచి నాకు చీరలు అని తగ్గ చూడు అట్లా ఇట్లా చూసి నేర్చుకో. నా మీద అయితే గెలుస్తావు. జోబులు ఏడ పెట్టుకురా నువ్వు జోబులు ఏమైనా పెట్టుకుంటారేమో అది బావకి ఇంకా నమ్మబుద్ధి అవుతలేదు. అట్టెట్టే తిన్నా పో నాకు అర్థం కాదు ఉన్నది కదా నాకన్నా పెద్దగానే ఉన్నది కదా. కొంచెమే ఉండే ఆ చేతిలో అది కెమెరా వద్ద మాడుతుందా టూ మచ్ అసలు నేను సరే పోయినసారి 1000 రూపాయలు పోయినాయి అనుకుంటే ఇప్పుడు 2000 పోయినాయా? మేడ్చల్ గడ్డ మీద 2 సార్లు. అక్క చీరలు నీకే బాగున్నాయి నాకు లేవా? నాకే ఈసారి. అరే ఈసారి పప్పన్న వాళ్ళు ఖచ్చితంగా నేను గెలవాలనుకున్నా అసలు. అన్నయ్య తిరుగులేదని నిరూపించుకున్నాడు. పప్పన్నంలా అన్నయ్య తిరుగులేదని నేను నిరూపించుకున్నాడు. పప్పన్నం ఎప్పుడు తినేసినా నేను. పప్పన్నంలో తిరుగులేదని నిరూపించుకుంటాడనే నేను ఏం చేసిన షవర్మా అనేది పెట్టిన. ఎందుకంటే నవ్వులు మింగాలి అస్సలు అది ఇబ్బంది గుర్తలేదు నలిమినా కానీ అట్లా ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఉద్దేశంగానే నేను కావాలనే పెట్టిన. పాపం కింద ముఖం మార్చింది కాబట్టి ఇక్కడ పెట్టుకుని ఏం చేస్తాం అసలు నిజంగా సెకండ్ వచ్చినా ఏం లేదు అయిపోయింది. అమ్మ నిజంగా నేను అసలు టూ మచ్ అసలు టూ మచ్ అదే నేను అదే షాపు తీసుకోవాలి ఇంత పెట్టుకోవాలి అది విరుగుతారు అక్కడ అసలు పెట్టుకోవాలి పెట్టినా నేను నిజంగా అసలు ఘోరంగా అసలు అమ్మ మీరు కదా అసలు నేను నిజంగా ఈసారి ఖచ్చితంగా పోతుంది. నేను పెట్టింది ఎందుకు షవర్మా అని తీసుకొచ్చింది ఎందుకు నువ్వు ఉట్టి పప్పన్న చేపిస్తే నేను ఏం తీసుకొచ్చాను షవర్మా తీసుకొచ్చిన. ఇప్పుడు నేను సంగతి చెప్తానని లెగ్ పీస్ తెచ్చిన గెలిచటం ఇది నలిమినా దంగుతలేదు ఇప్పటిదాకా అంటే రాజురెడ్డి అన్నయ్య విన్నింగ్ అయ్యి మంజులక్క చీరలు ఇప్పిద్దాం అనుకున్నాడు. ఇప్పుడు బాగా విన్నింగ్ అని కాబట్టి నాకు చీర ఇప్పిద్దాం. ఇప్పుడు ఓడిపోయినప్పుడు తెల్లమగ వేషం గెలిచిండా అయ్యో అన్నట్టు తెల్లమగ వేషం. ఇప్పుడు గెలిచిండు కాబట్టి నాకు చీరలు ఇప్పియాలి. అప్పుడు మరి నేను ఇస్తా పైసలు నువ్వేం బాధపడక అన్నమాట. నేను ఎందుకు ఇస్తా? ఏమో నరమి అవసరం లేదు ఇక. అమ్మో అప్పుడు ఓడిపోయినప్పుడు ఏమో అయ్యో గెలిచిండు రాజు. నీ 2000 ఇవ్వాలి నా 4000 ఇవ్వాలి నా దగ్గర ఉన్నాయని ఇంతకుముందే 1000 రూపాయలు అట్పోయినాయి. మీరు అందరు చూసిరా పప్పు గుడ్లు ఫస్ట్ నేనే తిన్నా. ఎరువుకోబా నువ్వేం మాట్లాడడానికి నీకు అధికారమే లేదు. నువ్వు పైసలు తీయ పాపం ఇక ఏదో పోనని ఇక చెప్పిన చెప్పుడే వీడియోలు ఉండు మళ్ళీ ఏమంటాడు కెమెరాలో నేను పక్కవారు వేసినా దాంట్లో వీడియోలు ఉండదా కెమెరాలు ఉండదా అంటాడు. కెమెరా వద్ద చెప్తానంటే అయితే ఖచ్చితంగా ఇక అయిపోయింది. అరే ఎట్లా ఒకటిసారి నోటు పెట్టి నీళ్ళ ఉండో ఏమో అని చెప్పి నాకు నిజంగా భయమైంది అసలు ఘోరంగా. అమ్మా అసలు నన్నే పోతుంది ఇది నేను అందుకనే బావా ఏంది అసలు ఈ చికెన్ ఏంది ఇంత 1/2 కిలో చికెన్ ఎండలో పెట్టింది అసలు ఇంత పెద్ద ఉంది షవర్మా. ఇప్పుడు షవర్మా సన్నగా వస్తుంది. అదే బావనే ఏదో డబల్ షవర్మా చెప్పింది కావచ్చు. అది మంచి షవర్మా మంచిగా వస్తుంది. చికెన్ సూపర్ వస్తుంది. అంటే ఎక్కువ చెప్పిన ఎక్కువ చికెన్ అందరికి ఎక్కువనే నాకు కూడా ఎక్కువనే అందరికి ఎక్కువనే. మొత్తం మీద అయ్యో ఏముంటుంది మందిరక్క 6000 ఏం కొనుక్కోరు 2,000 రూపాయలు తీరన్నట 2,000 ఉంటుంది అట ఇక అయిపోయింది. ఒట్టిగా కూడా పెట్టుకున్నాడు. ఇప్పుడు బావ నువ్వు అక్కనాడు పైసలు కాదు లాస్ట్ టైం మనం ముగ్గురం పార్టిసిపేట్ నువ్వు ఏడ్చినా అయ్యా తుడిచినా ఇక నేను అయిపోయింది ఫినిష్ అంతే. ఇక 2000 బిల్డప్ ఎందుకంటే పప్పు చారు కనబడుతానే ఏమున్నది ఒకటి గాలి తింటా అనుకున్నాడు. అప్పటికి నలిమేసినది అన్నం ఉంది అప్పటికి. బావా
ఎప్పటికి పైసలు పోతానే ఇక నెక్స్ట్ టైం పైసలు అయితే నేను పార్టిసిపేట్ okay. మీరే పార్టిసిపేట్ చేసుకోండి ఇక బాబా మరదలే పార్టిసిపేట్ చేసుకోండి లాస్ట్ టైం పోయినాయి ఇప్పుడు పోయినాయి పైసలు ఇప్పుడు నాకు మస్తు బాధ అనిపిస్తాను పైసలు నువ్వు కూర్చోకుండా 6,000 పెడదు 6,000 పెడదాం అనుకున్నా కిరణ్ అన్న అన్నీ నువ్వు చెప్పకపోతే పెడితే మొత్తం గుట్టుకున్న మింగటోని మాట ఇచ్చిండు ఇప్పుడు మంచిగా కట్ట నా చీర కొడుతాను మాట ఇచ్చాడు గాయన ఒక ఏం మొక్క చూడాలి అప్పుడు నేను ఓడిపోయి గుద్దుకున్నప్పుడు ఏం చేసినాం అప్పుడు సపోర్ట్ ఇంటికి వచ్చినప్పుడు చేతులు వేస్తారు లేకుంటే ఎప్పుడు తినేసి అబ్బా చేతులకి తిరుగుడికే సంబంధం అప్పటికి ఇరుగా తింటాను కదా ఇరుగా సపోర్ట్ లేదన్నా అబ్బా సపోర్ట్ ఇక బాగా చేయి పట్టుకున్నది ఈ మధ్యన కొంచెం ఇటు ఇటు బరువులు అటు ఇటు మొత్తం అంటే చేయి పట్టుకున్నది చేయి ఎత్తుంది నువ్వే చూస్తాను నేను ఇంతకు ముందు 1000 పోయినాయి అంటే ఇప్పుడు మళ్ళీ 2,000 ఇవ్వనా నీకు నువ్వు ఫస్ట్ చెయ్యాలి మనం ఇంట్లో మనిషి నువ్వు 2,000 ఇచ్చినా నడుతుంది ఎక్కువ అంతే కదా ఓకే కదా నెక్స్ట్ రోజు మనం చూసుకుందాం అరే రామనీతో పెద్ద బాధ ఉన్నది ఏదో నా పాపమే అనకపోయినా పాప ఇచ్చిన మంచి ఇయ్యకపోయినా మంచిదే అని అంటారు కదా ఓకే ఇదే మాట ఇట్టనే ఉన్నాను డబ్బుల్లో నేను కలిసినప్పుడు నువ్వు ఇయ్యవు అంతే కదా అంతే కదా మరి అబ్బా ఓకేనా ఈసారి నువ్వు 2,000 ఇచ్చిన మంచిదే అయిపోయినా మంచిదే అంటాను కదా నేను 10,000 ఇచ్చిన మంచిదే అయిపోయినా మంచిదే అంతేలే 10,000 పెద్ద 2,000 ఇస్తుందా ఇంత నీ ఇష్టం నేను 2,000 దగ్గర అడగవచ్చు 10,000 దగ్గర అడగవచ్చు ఈ మాట అయితే గుర్తుంచుకో మనం పంచుకుందాం లేదంటే పంచుకుందామట కళ్ళని తుడుచుకుంటాను పంచుకుందాం ఏమో అప్పు పంచుకుంటావా అక్క పంచుకుందామట మనం ఇద్దరం పంచుకుందాం ఎవరికి వచ్చిన డబ్బులు నాకు వచ్చిన డబ్బులు అట ఇయ్యడు అబ్బో పైసా పోతే పనం పోతుంది మనిషి ఇస్తాడు అయిపోయింది ఇక ఇవి పడ్డాయి అదే నాకు పడ్డాయి ఇగో సెలెక్షన్ కదా ఇగో వరుసగా వసూలు చేసుకో 1,000 రూపాయలు కూడా తీసుకుంటాను వరుస నాకు 1,000 రూపాయలు ఇవ్వాలి అంతే ఇగో బాగా 1,000 రూపాయలు నాకు 1,000 రూపాయలు ఇవ్వాలి గిట్ల ఎట్లా పెట్టినావు లిమిట్ అట్లా మొన్న వర్షాన్ని ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ 1,000 రూపాయలు ఉంటాయి ఎట్లా తీసుకుంటారు మీరు కదా ఎప్పటికి మేము ఒక్కటి నేను గెలిపిస్తా అది అన్నాడు కదా అందుకని చెప్పి నేను గెలిచిన కదా ఇక బావ దగ్గర నుంచి 1,000 రూపాయలు తీసుకున్నా అర్థమైందా బావ ఓకేనా ఇప్పుడు వర్ష ఇస్తుంది ఇంకా ఓకేనా సబ్జెక్ట్ ఓకే నాకేం సంబంధం లేదు నేను పైసలు తీసుకున్నా కదా అదే కదా ఇప్పుడు నేను ఒక 1,000 బావకి అన్నట్టు ఒక 1,000 అన్నయ్యకి అన్నట్టు అట్లా అంతే పెంచుకోండి చూసుకుంటా మళ్ళా చూసుకుంటాడు ఇక బావా నువ్వు ఓడిపోయినప్పుడు నీ ఫేస్ చూడాలి ఇక నువ్వు ఇప్పుడు మంచి యాక్టివ్ ఇట్లా మాట్లాడుతున్నావు వీడియోలో చూసుకుంటుండే వాళ్ళు ఇప్పుడు అట్లట్లా అనే షాక్ లో ఉన్నావు ఇప్పుడేమో మంచిగా ఇక పాపం ఎందుకని చెప్పి గెలిపించిండు గెలిపించిండు నన్ను ఒకటే మీద వేసుకొని బుధాల మీద వేసుకొని నన్ను గెలిపించాడు పాటు ఇప్పుడు షెల్పూర్ గడ్డ మీదకి వచ్చి ఓడిస్తాడు ఓడి అని చూద్దాం షెల్పూర్ గడ్డ మీదకి వచ్చి ఓడి అని ఎట్టోడిస్తారో చూస్తా నేను చూస్తా ఇప్పుడు పప్పు చాలనే ఓడిపోయిండు ఇప్పుడు నేను ఓడిస్తా షెల్పూర్కి వచ్చి ఇదేం ఛాలెంజ్ నన్ను అడుగుతుందట షవర్మా తినమంటే కథ షవర్మా తినమంటే సగం తిని అబ్బో ఎంత మాసవుతుంది అంటది ఏ ముహూర్తాన్ని మొదలు పెట్టినా నా పైసలు అయితే పోయినాయి అసలు నా పైసలు పోవుడే అయితే నాకు 1,000 రూపాయలు ఇవ్వాలి లేదు ఇగో చెలుపూరుకి వచ్చినాక మనం సమ్మర్ స్పెషల్ డ్రింకింగ్ ఛాలెంజ్ పెట్టుకుందాం లేదా వింటర్ స్పెషల్ డ్రింకింగ్ ఛాలెంజ్ పెట్టుకున్నా డ్రింకింగ్ ఛాలెంజ్ అయితే నేను గెలుస్తా కదా అందుకని మనం ఎట్లా గెలిచిన ఒకసారి చూద్దాం అది కూడా చూస్తా అది కూడా నేను నా ప్రతాపం మీద చూపెడతా కానీ ఇప్పుడు బాగా సుక్కలు కనమాట దెబ్బకి దేవుడు దిగచ్చేయండు అసలు అన్నయ్య గెలిచిండు అన్నాక ఒక క్షణం నీకు సుక్కలు కనమాట నిజంగా గెలిచిండు అనుకున్నప్పుడు అసలు ఫస్ట్ కొంచెం ఉండే అంటే నేను అన్ని గమనించుకుంటే తింటాను గెలిచిండు అనుకున్నప్పుడు ఒక బుక్క పెట్టి చక్కగా నిలువచ్చి మొత్తం మింగిండి అయింది అని ఒక ఫీల్ వచ్చినప్పుడు అయిపోయింది లోపల కలకల అంటే అది 2,000 రూపాయలు రా అనిపించింది టక్కన అయిపోయింది అనుకున్నా ఓకే ఇస్తీ మెల్లగా ఏదో ఒకటి అన్నాం అనుకున్నా కదా అంతలే కొంచెం తీసి ఇటు చూపెడతాడు అయ్యా ఇక నేను బతికినా ఆయన ఇది జీవితానికి ఇది చాలు అనుకున్నా ఇక మాట్లాడతాను కాకపోయినా ఎడిటింగ్ చేసాడు చూస్తారు ఖచ్చితంగా ఎడిటింగ్ చేసాడు చూస్తాం వేయాల్సి వచ్చింది ఇంకోసారి ఇట్లా చేసిండ్రు అనుకో ఏదైనా పక్క పెడితే 2,000 4,000 ఇవ్వాలి నా ఫీలింగ్ ఏం తెలుసా
అటు అటు నాది పోయిందని తెలుస్తాను నాకు క్లియర్ గా, నేను ఓడిపోయిందని తెలుస్తాను ఎందుకంటే అది అయిపోయింది. ఖచ్చితంగా ఎవరికి ఒకరికి ఇచ్చుడే రాబో దేవుడు నా బాధ నాది, నీ బాధ నీది. నీ బాధ నీది. నువ్వు నీకు సతమతం అవుతాను అయ్యో నేను ఇంత కష్టపడి తింటి ఇంత గట్టిగా తింటి అయినా సరే అరే ఇట్లా అయింది ఏంద్రు అని నాకు అనిపించింది. అసలు శబర్మ లేకపోతే ఇక ఖచ్చితంగా అన్నయ్య విన్నాము. నేను అనుకున్నా ఇక తిరుగులేదు, ఇక బాగా తిరుగులేదు, ఇక అయిపోయింది, ఇక అయిపోయి తిరుగుడు వేస్ట్, మెల్లగా ఏదో ఒకటి చేసి తప్పించుకోవాలి అని చెప్పి నేను అనుకున్నా. నిజంగా చెప్తున్నా, ఇట్లా అనుకున్నా మనసులో. అన్నయ్య శవర్మ లేకపోతే మీరే విన్ను, పప్పు చారు, పప్పు గుడ్ అయిపోయింది అది అప్పటికే. లేకపోతే కావాలని శవర్మ పెట్టినావు కావాలని. అవును, అది లేకపోతే అది విన్ను, అది లేకపోతే నలిగినా విన్ను. అస్సలు ఎందుకంటే నేను తింటానే నేను అప్పుడు చెప్పిన వీడియోలో కింద చూపెట్టిన పప్పు నాది ఇంకా అయిపోలే, పప్పు అన్నం అయిపోలే, బాగా అయిపోయింది, అక్కడ మొత్తం కలిపేసి అయిపోయింది అవును అసలు మొత్తం. ఘోరం అసలు. అసలు కేక్ తెచ్చేది ఉండే షవర్మా కేక్ తెచ్చేది ఉండే అవును. మేము కేక్ తిందాము నువ్వు ఆగిపోదు అప్పుడు బేకరీ దాకా పోయినాం కానీ కేక్ తేలే. కేక్ తేలే. 2000 పాయే పాయే మళ్ళా పాయే గెలిచినవన్నీ పోయినాయి సంపాదిస్తాం మళ్ళా. ఇప్పుడు పైసలేమో నెక్స్ట్ ఉంది బావనేమో ఇక ఏతులకు వయసు పెట్టిండు, పైసలు పెట్టి మనకి ఇచ్చాడు, మనకి ఇచ్చినట్టే అయింది. ఇప్పుడు అక్కేమో చీరలు కొని ఇచ్చాడు, 10 రూపాయలు తిరిగి ఇచ్చి ఇప్పుడు పెట్టిన పైసలు కూడా పట్టుకున్నాడు. రేపు 6000 పెట్టి నేను షాపింగ్ పోదాం అనుకుని. ఇంకా షాపింగ్ 6000 అట, ఇంకా 6000 అంటే కిందికి అత్తలేదు, ఇక 6000 పెట్టి షాపింగ్ పోతాడట, ఉన్న పైసలు పోతాయని నేడుతాను అక్కడ. ఇవరి దాకా ఇక తువాలు తెచ్చుకొని మొత్తం తడిచింది, ఇంకా 6000 పెట్టి షాపింగ్ పోతుందట. అయ్యో బాగా మంచి టెక్నిక్ గా పెట్టిండు షవర్మ. ఇది పప్పు ఎగ్ బజ్జీ అయితే ఖచ్చితంగా నేను గెలుస్తాను. ఇదండి వీడియో, ఇంతవరకు ఈ వీడియో ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. విలేజ్ ఎంకటీలో మా కామెడీ స్కిట్లు వస్తాయి, తప్పకుండా చూడండి. ఇంకా షార్ట్స్ విలేజ్ ఎంకటీలో వస్తాయి, ఎంకటీ వ్లాగ్స్లో మా జీవిత శైలి వస్తుంటుంది, అంటే ఎప్పటికీ ఒక్కొక్కటి వేస్తుంటాం, ఇట్లా నార్మల్గా మా జీవితంలో ఏం జరుగుతుంది అనేది, అట్లా ట్రావెల్ వెళ్ళినా ఏం చేస్తున్నాం ఏందనేది మా ఎంకేటీవీ బ్లాగ్స్ లో మీరు చూడొచ్చు. ఒక్క కథలు కావాలంటే ఎంకేటీవీ కళాకారులు ఎంకేటీవీ ఒక్క కథలు అంటే ఒక్క కథలు చూడొచ్చు. ఇంకా అంతే. మా వీడియోలు చూస్తే మమ్మల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.